హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా లంచ్లోకి బీరా ఆలు కుర్మా అండి. బీరాని ఇలా పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న బీరాని 4 పీసెస్గా కట్ చేసుకోవాలండి. తర్వాత చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పీసెస్ని వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలండి. తర్వాత ఆలూని పీల్ చేసుకోవాలి. ఆలూని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న పీసెస్ని బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత బీరా, ఆలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటా, కట్ చేసి పెట్టుకున్న టమోటా, జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. తర్వాత కారం, ధనియా పౌడర్, పసుపు, ఉప్పు తీసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక అందులో ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా వేగాలండి. అవి రెడ్గా బ్రౌన్గా అయిపోయాక అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది పచ్చివాసన వెళ్ళేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ రెండు బాగా రెడ్గా వేయిపోవాలండి. తర్వాత ఇందులో మనం ముందే కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, టమోటా 3 బాగా వేగిపోవాలండి. మొత్తం బాగా వేగాక ఇందులో కారం, ధనియా పౌడర్, పసుపు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయడం లేదండి. దీన్ని సిమ్లో పెట్టే వేయించుకోవాలండి. ఇవి 50% వరకు కుక్ అయ్యాక బీరా వేసుకోవాలండి. బీరా తొందరగా ఉడికిపోతుందండి. దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆలు కన్నా బీరా తొందరగా ఉడికిపోతుందండి. తర్వాత బీరా యాడ్ చేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి. మనకు తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని మనకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకున్నాక ఇప్పుడు ఉప్పు, కారం చూసుకోవాలి. ఉప్పు తక్కువైనా కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. ఇది బాగా ఉడికాక కొద్దిగా కొత్తిమీర చల్లుకొని కొంచెం లిడ్ పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఆలు కుర్మా రెడీ అయిపోతుందండి. ఇది చపాతీ లెగ్ కానీ రైస్ లెగ్ కానీ బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి.